అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 4 రథసప్తమి చాలా శక్తివంతమైనది. ఇలా చేస్తే చాలు 7 తరాల ఐశ్వర్యం. మాఘమాసంలోని శుక్లపక్షంలో 7వ రోజును రథసప్తమిగా జరుపుకుంటారు. అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు పుట్టినరోజు. రథసప్తమి రోజున సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణ కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేస్తాడని విశ్వాసం. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, రోగాలు బాధల నుండి విముక్తి లభించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఫిబ్రవరి 4 మంగళవారం నాడు రథసప్తమి పండుగను జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలములను, ఆయురారోగ్యములను, సంపదలను పొందవచ్చు. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి. ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించాలి. ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. ఆదిత్య హృదయం జపించలేని వారు ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించినా సరిపోతుంది. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు మగవారు అయితే 7 జిల్లేడు ఆకులను, ఆడవారు అయితే 7 చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి. చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు. ఈ 7 ఆకులను సూర్యుని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఇవేవి మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర రంగు పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రథసప్తమి సందర్భంగా ఈ చిక్కుడు జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడు చిక్కుడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబులో నిండుగా నీటిని తీసుకొని అందులో పసుపు, కుంకుమ, చందనం, ఒక చిన్న బెల్లం ముక్క, ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే సూర్యభగవానుడి అనుగ్రహంతో విపరీతమైన అదృష్టం వరిస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ ప్రారంభించాలి. పూజలో చిక్కుడు కాయలతో రథం చేసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి రథాన్ని పూజించాలి. 7 చిక్కుడు కాయలు, కొత్త చీపురు పుల్లల సహాయంతో రథం తయారు చేయాలి. దీన్ని సూర్యదేవుని రథంగా భావిస్తూ రథాన్ని పూజించాలి. ఈ సప్తమి రోజున ఆవు నెయ్యితో 7 వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు పొంగించి ఆ పాలల్లో బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోనికి చేరే అవకాశం ఉంది. ఇలా దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ దూరమైపోతాయి. ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చు.
మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. ముగ్గు మీద ఎరుపు రంగు ఉండే పూలు పెట్టాలి. మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజున సూర్య భగవానుడి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమయ్యి సానుకూల శక్తి పెరుగుతుంది. అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరుగుతుంది. ఈ రోజున ముఖ్యంగా ఆవును పూజించడం, గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సప్తమి రోజున ఆవుకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. రథ సప్తమి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించరాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో మరియు చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున ఉప్పును వాడరాదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే రథసప్తమి రోజున ఇంట్లో సూర్యయంత్రాన్ని పెట్టుకుంటే మీకు ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులను కానీ దానం చేయండి. ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. జనవరి 30 నుండి ఫిబ్రవరి 28 వరకు మాఘమాసం నెల అని అంటారు. ఈ మాఘమాసంలో ఏదైనా ఒక రోజు నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది. నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.